శాఖ ఇప్పటి నుండి చేస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పైన ఇతర స్పందన ఏంటంటే, నా పేరు గురునాథ్ అండి, కోలేనిగూడెం, చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా. నేను దాదాపు ఒక 8-9 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేస్తున్నాను. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మంచి పథకాలు వచ్చినాయి. పథకాలలో నెంబరమైన పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు రాహుల్ గాంధీ సలహాలతో ముందుకు నడిపిస్తున్నారు. సన్న బియ్యం అనేది నెంబర్ 1 పథకం. అది ఇన్నాళ్ళు సన్న బియ్యం తీసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లడ్డు బియ్యం ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్కరూ అమ్ముకొని వృధా చేస్తున్నారని చెప్పేసి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఆ లడ్డు బియ్యాన్ని ఆపేసి ప్రజలందరికీ కూడా మన లెక్కనే సన్న బియ్యం తినాలని ఒక ఆలోచనతో, మంచి అద్భుతమైన ఆలోచనతో సన్న బియ్యం పథకం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం గొప్పగా చెప్పుకోవాల్సింది, సన్న బియ్యం పథకాన్ని మన హుజూర్నగర్లో కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర పట్ల ఎక్కడి నుంచి వచ్చి మనం ఒక్కసారి ఇక్కడనే స్టార్ట్ చేసిండు. ఆ సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు అమృతంగా ప్రతి ఒక్కరు బియ్యాన్ని అమ్మకుండా వండుకొని కడుపు నిండా తింటున్నారు. ఇదొకటండి. ఇట్లా సార్ రైతులకు రైతు బంధు కానీ రుణమాఫీ కానివ్వండి, సన్నట్లకు మాత్రమే బోనస్ ఇస్తుంది, అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తే బాగుంటుంది కొంతమంది రైతులు అంటున్నారు సార్. దీనిపైన ఇప్పుడు సన్న బియ్యం అనేది లడ్డు బియ్యానికి అసలు ఎన్నాళ్ళు కేసీఆర్ ఏం చెప్పాడంటే, ధాన్యం వేస్తే ఉరి వేస్తే ఉరి అని చెప్పాడు. అయినా కూడా మన గవర్నమెంటు సన్న బియ్యానికి తక్కువ పోతుందని చెప్పి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుంది. లడ్డు బియ్యం అనేది అది ఆపాలనే చెప్పేసి కదా ఇప్పుడు రైసు లడ్డు బియ్యం పెడుతుందని చెప్పి సన్న బియ్యం కొనడం స్టార్ట్ అయింది. లడ్డు బియ్యానికి అనేది ఇవ్వగట్లేదు, అది వాస్తవమే. సన్న బియ్యానికి మాత్రం బోనస్ ఇస్తున్నారు. అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయిందండి. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఈ మారుమూల గ్రామంలో ఏ విధంగా ఉంటుంది సార్? ఇక్కడ కోలేనిగూడెం కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, చిలుకూరు మండలంలో కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడైనా సరే అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్ అయితే అసలుకి చెప్పుకోవాల్సిన విషయం అండి ఇది. ప్రతి పేద కుటుంబం కూడా ఇన్నాళ్ళు లైట్ వేసి కరెంటు బిల్లు వామ్మో ఇంత వస్తుందని చెప్పేసి లైట్ బంద్ చేసి ఇంటి ముందు పడుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు హాయిగా ఫ్యాన్ వేసుకొని ఉదయం నైట్ కూడా ఇంట్లో పడుకుంటున్నారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇది అమృతమైన విషయం. ధరణి తీసేసి భూమాతని పెడుతున్నారు సార్. దీనివల్ల రైతులకు న్యాయం జరుగుతుంది సార్. 100%, 100% న్యాయం జరుగుతుంది. కానీ సార్ గత 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండే బీఆర్ఎస్ ఈ గ్రామం ఎలాంటి అభివృద్ధి నడుస్తుంది సార్? అసలుకి మా గ్రామంలో 9 సంవత్సరాలు కనీసం ఇక్కడ చీపిరి అక్కడ వేసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు ఏ మూలకు పోవు, ఏ బజారుకు పోవు. ఇన్నాళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ పగిలేదని ఉన్న రోడ్లు మొత్తం బల కొట్టి పక్క పెట్టేసి అవి నీళ్ళు వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇప్పుడు ప్రతి మూలకు పోవు. మొత్తం సార్ పద్మావతి మేడం గారు ప్రతి గ్రామానికి చిన్న లింక్ రోడ్డు అయినా సరే సీసీ రోడ్లు వేపించేసి ఏ గ్రామం ఏ మూలన పోయినా కూడా మా ఊరు మొత్తం చుట్టూ తిరిగి వచ్చినా కూడా చక్కని సీసీ రోడ్లు వేశారు. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి ఎంపీగా ఉన్నారు, ఒకసారి మంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు? అసలు అభివృద్ధి కార్యక్రమం అంటే అసలు చెప్పడానికి కూడా రావట్లేదు అనమాట. ఏ విధంగా అంటే ఒక చిన్న సీసీ రోడ్లు కాదు, ఒక మెటల్ రోడ్లు కాదు, ఒక బోర్లు నీళ్లు లేకుండా బోర్లు పెట్టాం కానీ, మళ్ళీ గ్రామ పంచాయతీలు కానీ, మళ్ళీ ఇక్కడ మా దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అక్కడ కానీ, ఏ కరెంటు విషయాలు కానీ, స్తంభాలు కానీ, ఎక్కడ ఏ అభివృద్ధి అయినా లోటు లేదు మా గ్రామానికి. సార్ గత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్ని ఇంద్రగిరి వచ్చింది, 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లే నాకు తెలిసి దాదాపు 100 ఉన్నాయండి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కట్టలే, అవి కట్టారు. అక్కడ కట్టి వాటిని మూలబడేసిరు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిందాక వాటిని పనిచేయడం జరిగింది. సార్
9.5 సంవత్సరాలు బీసీ బంధు కానీ దళిత బంధు కానీ అట్లా కానీ యాదవులకు గొర్రెల పంటలు కానీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్ ఇక్కడ మా దగ్గర ఒక్క యూనిట్ కూడా జరగలేదండి. దళిత బంధు బీసీ ఏది రాలే మాకు. సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణ బీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏం పర్వాలేదు, మంచిగా బీసీకి అనుకూలంగా చేశారు, ఎస్సీకి అనుకూలంగా చేశారు. దాంట్లో 2 ఆప్షన్ లేదు. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామ సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు ఇంతవరకు కూడా. ఇప్పటికి కూడా చిన్న స్టార్టర్ పెట్టే కాలిపోయినా కూడా ఇవ్వలేదు. ఒక బజార్లో ఒక సైడు లైట్ వెలిగితే ఒక బజార్లో ఒక సైడు లైట్లు లేకుండా ఇట్లా ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ 9 సంవత్సరాలలో చాలా ఘోరంగా బతికిరు జనాలు. అట్లాగే సార్ ఇప్పుడు అద్భుతమైన పథకం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతమైన పథకాలు అవన్నీ చెప్పుకోవడం తప్ప చేయడానికి ఎక్కడ పనికి రావండి. మిషన్ భగీరథ చూడండి, ఎక్కడ లీకులు అక్కడ. ఈ 9 సంవత్సరాలలో పైన ట్యాంకులు నింపుతాయి, కిందంగా బురద నీళ్ళు వస్తాయి. అవి తాగి జనాలు అనారోగ్యంతో పడిపోయి జబ్బులకు గురి అయ్యారు. కానీ సార్ ఈ 9.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటి సార్? బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మంచి పెద్ద సముద్రం లాంటిది. దానికి దీనికి తేడా ఎట్లా చెప్తాం? ఇది చిన్న వాగు. బీఆర్ఎస్ పార్టీ ఉందండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ? సార్, తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటున్నారు. అట్లాగనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే మొట్టమొదట ఉద్యమకారుడైనటువంటి శ్రీకాంతాచారి కుటుంబం శ్రీకాంతాచారి బలేండి. ఓకే, 9.5 సంవత్సరాల కుటుంబానికి ఎలాంటి గెలిపించారు. అందియలే. అవును, కాంగ్రెస్ పార్టీ అయినా కుటుంబానికి ఆదుకుంటుంది. ఆదుకుంటుంది సార్ ఖచ్చితంగా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మన తెలంగాణ బలి దానాలు ఎవరైతే బలి అయ్యారో వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటుంది. కేసీఆర్ లెక్క అవసరం కోసం వాడుకొని ఈసపై చెత్త కుండలేసినట్టుగా ఆ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయదు. ఒక చిన్న కుటుంబము, ఒక యజమాని ఇంటిని ఏ విధంగా చూసుకుంటాడో మన రాష్ట్రాన్ని మన కుటుంబం లెక్క చూసుకుంటారు. రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు ఎలాంటి మోటివేషన్ చేస్తారు మీ గ్రామ ప్రజలు? కాంగ్రెస్ పార్టీ మొన్న 1,00,000 మెజార్టీ వచ్చింది నియోజకవర్గంలో సుమారుగా. అసలు గ్రామంలోనే ఒక సర్పంచ్కి మా ఊళ్ళో 1000 ఓట్లు ఉన్నాయండి. 1000 ఓట్లల్లో 1000 ఓట్లు ఒక సర్పంచ్కే పడతాయి. కానీ సార్ యువత ఎక్కువ డ్రగ్స్ మద్యానికి బాగా బానిస అయిపోతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అరికట్టబోతుంది? ఇక్కడ డ్రగ్స్, గంజాయి ఇటువంటి పేరు చెప్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కానివ్వండి, పోలీసు వాళ్ళకు ప్రతి క్షణంలో ఎక్కడ దొరికిన అక్కడ మూసేయని వాళ్ళు బాగా సీరియస్గా ఉన్నారు. గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ కనిపించిన వాళ్ళని తిప్పినారు చేయడం జరుగుతుంది. సార్ మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి పదవి వచ్చినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. మనకు ఏ విధంగా ఫీల్ అవుతున్నాం అంటే మన కుటుంబంలో మన ఇంట్లో ఒక వ్యక్తికి జాబితా ఏ విధంగా సమరం అవుతామో అంతకన్నా ఎక్కువ సమరం అండి. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం కాకుండా కరువుడే, సీఎం కరువుడే. సీఎం కావాలి బై మన అధిష్టానం మరి ఏమీ తెలియదు. కానీ సీఎం ఈసారి అయిపోయినా మళ్ళీ ఈసారి అయినా సీఎం. సార్ రాహుల్ గాంధీ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీలో కానీ యువతలో కానీ ఎలాంటి చైతన్యం వచ్చింది సార్? ఫుల్ రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లనే కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందంటే రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లనే గవర్నమెంట్ ఫామ్ అయింది. సార్ ఇప్పుడు ఎక్కువ మద్యం ఏ గల్లీకి చూసినా బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి సార్. దీన్ని ఏ విధంగా అరికట్టబోతుంది సార్? బెల్ట్ షాపులు దాదాపు ఈ మధ్యన కూడా మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్తున్నారు బెల్ట్ షాపులు బంద్ చేయాలని. దాదాపు 100కు 50% బెల్ట్ షాపులు కూడా తగ్గించడం జరిగిందండి. అట్లాగే సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో అధిష్టానం మిమ్మల్ని గుర్తించి సర్పంచ్ నిలబడితే
నిలబడతారా? నిలబడితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపడతారు? ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఇంతకు ముందు పార్టీలు మారి వచ్చిన వాళ్ళకన్నా పాత కాంగ్రెస్గా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క లీడర్కి ఒక పదవి ముందు పేరు వాళ్ళకి ఇవ్వాలని చెప్పిండు. అదేవిధంగా మాకు కూడా ఇస్తారు. మాకు ఇస్తే మేము కూడా పోటీ చేస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. సార్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? ఈ ఉన్న 6 గ్యారెంటీలు కానీ ఊరిని మళ్ళీ ఏరే సర్పంచ్ వస్తే ఇక ఈ ఊళ్ళో పని లేదు అనే విధంగా తయారు చేస్తాం. అవును సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన ఈ గ్రామ ప్రజలకు కానీ ఈ మండల ప్రజలకు కానీ ఈ నియోజక ప్రజలకు మీరు ఏం సూచనలు ఇస్తున్నారు? సూచనలు కన్నా వాళ్ళు మనకన్నా ముందు వాళ్ళే ఈ ఊరిని ఈ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళే సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ సార్ యువత నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది సార్, దీన్ని ఏ విధంగా మీరు అరికట్టవచ్చు? నిరుద్యోగ సమస్య అని ఇప్పుడు రాహుల్ గాంధీ అని ఇప్పుడు మొన్న పథకం పెట్టారండి. ఆ పథకానికి కూడా రాజు వికాస పథకం పెట్టారు. దానికి కూడా ఈ పిల్లగాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి లోన్లు ఇవ్వడం, ఒక జాబ్ టైప్లో ఇది వచ్చేసి వాళ్ళని నిరాశం లేకుండా చేయడం జరుగుతుంది. సార్ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రజాపాలన పెట్టింది, దానిపైన వర్కర్స్లు ఎక్కువ దేని మీద చేసి రేషన్ కార్డు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కదా. రేషన్ కార్డులు కావాలంటే రేషన్ కార్డులు ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. సార్ రేషన్ కార్డు కానీ ఇంధనం బిల్లు కానీ ఉన్నవారికే ఇచ్చినారు, నిరుపేదలకు న్యాయం జరగలేదు కొంతమంది వాళ్ళు సార్. ఏదో పడి పడక తప్ప ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. బై మిస్టేక్లో 1-2 మిస్ అయినా మళ్ళీ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇస్తాం. అలా రేషన్ కార్డులో ప్రతి సంవత్సరం రేషన్ కార్డు ఇవ్వతోని మా మంత్రి ఉత్తమ్ సార్ ప్రకటించారండి. అలాగే సార్ ఈ స్థానిక ఎన్నికల పైన ఓకే, మీరు మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు మనం చేసిన అభివృద్ధి చెప్పి నడిపిస్తాం. ఎలాంటి సర్పంచ్ ఉంటే గ్రామ అభివృద్ధి చెందుతుంది? ఊరిని మంచి చేసే సర్పంచ్ ఉంటే ఊరి ఊరు. కానీ సార్ గత పాలనలో గ్రామంలో గెలిచి పట్టణాలకు వెళ్ళిపోయి గ్రామాలు చాలా అభివృద్ధి వెనుకబడిపోయింది సార్. ఓకే, అలాంటి వారికి అవకాశం ఇస్తారా? లేదు, ఊరిలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్.